హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వము దీన్ని మనం స్టేట్ గవర్నమెంట్ భారతదేశంలో పార్లమెంటరీ తరహా పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకే మాదిరిగా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు మీకు తెలిసి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాని గురించి పెద్దగా మనం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పార్లమెంటరీ సిస్టమ్ అనేటువంటిది కేంద్రంలో రాష్ట్రంలో ఒకే మాదిరిగా మనం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 ప్రభుత్వ అంగాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనకు కార్యనిర్వాహక అని, అదేవిధంగా శాసన, అదేవిధంగా న్యాయశాఖ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి. ఈ కార్యనిర్వాహక అనేటువంటి దానిలో మనకు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలికి సంబంధించింది డిస్కస్ చేస్తాం. అదేవిధంగా శాసన అంటే శాసనసభ, శాసన మండలి అనేది వస్తుంది. శాసనసభ, శాసన మండలి గురించి ఉంటుంది. న్యాయ విభాగం అంటే ఇక్కడ హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు అనేటువంటివి ఉంటాయి. హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు అనేటువంటివి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక భాగమైనటువంటి వ్యవస్థలో ముఖ్య కార్యనిర్వాహక అధిపతి అయిన గవర్నర్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత 1 by 1 ముఖ్యమంత్రి, మంత్రిమండలి గురించి, అదేవిధంగా శాసన వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఈ గవర్నర్ వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వారు అని చెప్పొచ్చు. ఎస్టోడా ఇండియా కంపెనీ అనేది పోర్చుగీస్ వారి యొక్క వర్తక సంఘం. ఆధునిక కాలంలో ఈ యూరోపియన్స్ రాక అనేటువంటిది మీరు చరిత్రలో చదువుకొని ఉంటారు. అందులో భారతదేశానికి యూరోపియన్స్లలో మొదటిసారిగా మనకు పోర్చుగీస్ వారు రావడం, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత మనకు డచ్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు, ఈ విధంగా భారతదేశానికి యూరోపియన్స్ రావడం జరిగింది. వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వర్తక సంఘాలకు ఈ గవర్నర్ అనేటువంటి ఒక పదవి అనేది చాలా కీలకంగా ఉండింది. అలా ఎస్టోడా ఇండియా కంపెనీకి గవర్నర్లుగా భారతదేశంలోకి రావడం జరిగింది. ఈ గవర్నర్ వ్యవస్థ వీరితో వచ్చిందని మనం చెప్పొచ్చు. నునా డి కునుహా అని చెప్పేసి, ఆల్ఫోన్సో డి ఆల్బుకర్క్ అని చెప్పేసి, ఫ్రాన్సిస్కో డి అల్మైడా అని చెప్పేసి మనకు పోర్చుగీస్ గవర్నర్లు పేరుగాంచిన వాళ్ళు. ఈ గవర్నర్ సిస్టమ్ అనేటువంటిది, ఈ గవర్నర్ అనేటువంటి పదవి, ఈ గవర్నర్ అనేటువంటి పదము కూడా పోర్చుగీస్ వర్తక సంఘం ద్వారానే భారతదేశంలో పరిచయం అయిందని కూడా చెప్పొచ్చు. మరి ఈ గవర్నర్ వ్యవస్థ అనేది ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ గవర్నర్ వ్యవస్థకు పూర్తి మూలం ఏంటిది అంటే మాత్రం 1935 చట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 1935 చట్టంలో మన భారతదేశంలో ఒక సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి భావించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఒక సమాఖ్య వ్యవస్థను భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు అధిపతిగా, రాష్ట్రాల పాలనా అధిపతిగా, రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా గవర్నర్ పదవి అనేది కీలకమైనటువంటిది. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థకు మూలం 1935 చట్టమే, 1935 భారత ప్రభుత్వ చట్టమే. మరి భారత రాజ్యాంగంలో ఈ గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాలు, విధులు, గవర్నర్ యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుంది, గవర్నర్గా నియమించబడే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి, మరియు గవర్నర్ యొక్క పదవీ కాలం ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు భారత రాజ్యాంగంలో 6వ భాగం నందు పేర్కొనబడి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలో 6వ భాగం అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. ఇందులో 152 అనేటువంటి ఆర్టికల్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణము, రాష్ట్ర ప్రభుత్వం అంటే వివరణ తెలియజేస్తున్న ఆర్టికల్ 152.
153 నుంచి 167 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ గవర్నర్ వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాయండి. గవర్నర్ వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాయి. ఇందులో 153 అనేటువంటి ఆర్టికల్ 153వ ఆర్టికల్ అనేది ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని చెప్పేసి పేర్కొంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అయితే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నప్పుడు మరి కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్ర గవర్నర్ స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు వేరే రాష్ట్ర గవర్నర్ను కూడా ఇన్ఛార్జిగా నియమించే అవకాశాన్ని మనం చూస్తున్నాం. సో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడు రాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వర్తించడం. సో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగంలో మరొక వెసులుబాటు కూడా ఇచ్చారు. అదేమిటి అంటే రెండు రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే వ్యక్తిని గవర్నర్గా కూడా నియమించే అవకాశం ఉందన్నట్టు. రెండు రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించేటువంటి అవకాశం కూడా మనకు రాజ్యాంగంలో ఉంది. అది 153 ఆర్టికల్లోనే మెన్షన్ చేశారు. ప్రారంభంలో ఈ అంశం అనేది రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎప్పుడైతే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది జరిగిందో ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రెండు రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒకే వ్యక్తిని గవర్నర్గా కొనసాగించే వెసులుబాటును రాజ్యాంగంలో తీసుకురావాలి అని చెప్పేసి ఈ 153 ఆర్టికల్కి ఈ వాక్యాన్ని 7th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి 153 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అవసరమైతే రెండు రాష్ట్రాలకు మరియు 3 రాష్ట్రాలు కలిపి ఒకే వ్యక్తి కూడా గవర్నర్గా కొనసాగించేటువంటి అవకాశం కూడా ఉంది. దెన్ నెక్స్ట్ 154 అనేటువంటి ఆర్టికల్ 154వ ఆర్టికల్ అనేది రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి గవర్నర్ అని చెప్పేసి పేర్కొంటుంది. రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అనేది గవర్నర్ అనగా రాష్ట్ర పరిపాలన అంతా కూడా గవర్నర్ పేరు మీదుగానే నిర్వహించబడుతుంది. సో గవర్నర్ రాష్ట్ర పరిపాలన అధికారాలన్నీ కూడా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా గవర్నర్ కల్పించబడ్డాయి. గవర్నర్ తానే స్వయంగా లేదా ఇతరుల సహకారంతో ఈ విధులను ఈ బాధ్యతలను నిర్వర్తించడం అనేది ఉంటుంది. సో మొత్తానికి 154 అనేటువంటి ఆర్టికల్ రాష్ట్రం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గవర్నర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మరి తర్వాత ఇక 155 అనేటువంటి ఆర్టికల్ గవర్నర్ నియామకం గురించి తెలియజేస్తుంది. గవర్నర్ నియామకం. గవర్నర్ ఎవరిచే నియమించబడతారు అంటే భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు. ఓకేనా. ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సిఫార్సు ఆధారంగా భారత రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమించడం జరుగుతుంది. సో ఇక్కడ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయినటువంటి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడడం, భారత రాష్ట్రపతి చేత నియమించబడడం అనేటువంటిది కేంద్ర ఆధిక్యత కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థకు ఇది నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అంటే అమెరికా లాంటి సమాఖ్య దేశాలలో, ఆస్ట్రేలియా లాంటి సమాఖ్య దేశాలలో రాష్ట్రాల కార్యనిర్వాహక అధిపతులైనటువంటి గవర్నర్లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకోవడం, రాష్ట్ర ప్రభుత్వమే ఎంపిక చేసుకోవడం అనేది మనకు ఉంటుంది. కానీ భారతదేశం కేంద్ర ఆధిక్యత కలిగిన సమాఖ్య వ్యవస్థ కాబట్టి ఇక్కడ కెనడా సమాఖ్య వ్యవస్థను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి సో రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం చేత నియమించబడడం వల్ల కేంద్రానికి ఏజెంట్గా వీరు పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. సో రాష్ట్ర పరిపాలన అనేది లేదా రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పరిపాలన కొనసాగించే అవకాశం, గవర్నర్ ద్వారా రాష్ట్ర పరిపాలనను నిర్వహించే అవకాశం భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. అందుకే కేంద్రానికి ఒక ఏజెంట్గా కేంద్రం చేత ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ నియమించబడడం అనేది మన భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. ఓకే. సో గవర్నర్ వ్యవస్థ అనేది సమాఖ్య వ్యవస్థకు వారధిగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే
భారత సమాఖ్య వ్యవస్థలో మాత్రం గవర్నర్ స్థానం అనేది వివాదాస్పదమైందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్రం చేత గవర్నర్ నియమించబడుతున్నారు కాబట్టి రాష్ట్రానికి రాజ్యాంగబద్ధుడై రాజ్యాంగ అధికారాలు సరిగా నిర్వర్తించడంలో వీరు పనిచేయాల్సి ఉండగా వీరు కేంద్రానికి ఫేవర్గా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రజల చేత ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించినప్పుడు గవర్నర్లు కేంద్రానికి ఎంతగానో ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం యొక్క జోక్యం అనేటువంటిది అవకాశం లేని సందర్భాలలో కూడా ఏర్పడడానికి గవర్నరే దానికి కారకులు అవుతున్నారు. కాబట్టి గడిచిన 70 సంవత్సరాలలో భారత రాజ్యాంగ పదవులలో గవర్నర్ పదవి అనేది చాలా వివాదాస్పదమైంది. దానికి ప్రధాన కారణం గవర్నర్ రాష్ట్రపతి చేత నియమించబడడం, గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడమే దీనికి కారణం. ఏదేమైనప్పటికీ చాలా కేసులలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది గవర్నర్ భారత సమాఖ్య వ్యవస్థకు వారధిగా, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య రాజ్యాంగ వారధిగా ఉండాల్సినటువంటి పదవి. గవర్నర్ను కేంద్ర ఉద్యోగిగా భావించరాదు. గవర్నర్ పదవి కాలానికి భద్రత అనేది కూడా ఉండాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు అనేక కేసులలో కూడా ప్రస్తావించింది. ఏదేమైనప్పటికీ గవర్నర్ను నియమించడానికి, గవర్నర్ను పదవి నుండి తొలగించడానికి ప్రత్యేకమైన పద్ధతులు రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించాలి అని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడు ఆ నియమించడానికి కావలసినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది ఏమీ ఇవ్వలేదు. ఓకేనా? అదేవిధంగా గవర్నర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తిని ఉన్నపలంగా తీసేసేటప్పుడు కూడా, తొలగించేటప్పుడు కూడా తొలగించడానికి ప్రత్యేక కారణాలు కూడా రాజ్యాంగంలో ఏమీ లేవు. గవర్నర్ పదవి అనేది రాష్ట్రపతి యొక్క విశ్వాసంపై ఆధారపడి ఉండడం, రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకే గవర్నర్ పదవిలో కొనసాగడం అనేది దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఏదేమైనప్పటికీ గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సూచన మేరకు నియమించడం జరుగుతుంది. తర్వాత గవర్నర్కు సంబంధించినటువంటి గవర్నర్ను నియమించేటప్పుడు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి వివరణ ఏమీ లేకపోయినప్పటికీ కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం కొన్ని కమిషన్స్ వేశారు. ఆ కమిషన్స్ గవర్నర్ను నియమించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి, కొన్ని సాంప్రదాయాలను పాటించాలి అని చెప్పారు. అందులో మనకు సర్కారియా కమిషన్ అనేది ప్రధానమైనటువంటి 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేత నియమించబడి 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించినటువంటి సర్కారియా కమిషన్ గవర్నర్ను నియమించేటప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని రాజ్యాంగ సాంప్రదాయాల గురించి సూచన చేశారు. అందులో ఏమని చెప్పారు అంటే, ఏ వ్యక్తిని కూడా సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు అన్నారు. ఏ వ్యక్తిని కూడా తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకూడదు అని చెప్పేసి అన్నారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రోసయ్య గారిని తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని మహారాష్ట్రకు గవర్నర్గా, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారిని హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా, ఇలా సొంత రాష్ట్రానికి కాకుండా ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని వేరే రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎందుకంటే సొంత రాష్ట్రానికి గవర్నర్గా ఎందుకు నియమించబడకూడదు ఒక వ్యక్తి అన్నప్పుడు, గవర్నర్గా నియమించబడే వ్యక్తులు రాజకీయపరమైన నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులై ఉంటారు. ఆ సమయంలో కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి రాష్ట్ర గవర్నర్గా నియమించబడినప్పుడు, ఆ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వేరే రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉన్నప్పుడు రాజకీయంగా వీరి మధ్య వివాదం కావడానికి కారణమవుతుంది. అందుకే ఏ వ్యక్తిని కూడా వారి సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించకుండా ఉండాలి అని చెప్పేసి సర్కారియా కమిషన్ చెప్పింది. సర్కారియా కమిషన్ చేసినటువంటి సిఫార్సులలో దాదాపుగా 247 సిఫార్సులు సర్కారియా కమిషన్ చేస్తే,
అందులో ఇప్పటి వరకు 170 180 సిఫార్సులు పాటించడం జరిగింది. అందులో గవర్నర్ను మాత్రం సొంత రాష్ట్రానికి నియమించకూడదు అనేటువంటి సిఫార్సును కూడా కేంద్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఓకేనా? సో గవర్నర్ను సొంత రాష్ట్రానికి నియమించబడకూడదు అనేటువంటి నిబంధన ఏదైతే 1987లో వచ్చిందో, అంతకంటే ముందు కొంతమంది తమ సొంత రాష్ట్రానికే గవర్నర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే 1950 నుంచి 1987 మధ్య కాలంలో వారి సొంత రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన వాళ్ళు ఒక నలుగురండి. వారిలో హెచ్సి ముఖర్జీ ఒకరు. సో వీరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. తన రాష్ట్రానికి తాను గవర్నర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వడయార్ బహదూర్ అనేటువంటి వ్యక్తి, ఈ వడయార్ బహదూర్ అనేటువంటి వ్యక్తి మైసూర్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. వీరు మైసూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, మైసూర్ రాజకుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉజ్జల్ సింగ్ అనేటువంటి వ్యక్తి, వీరు పంజాబ్ రాష్ట్రానికి తమ సొంత రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. అదేవిధంగా కరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్, అంటే కాశ్మీరు సంస్థానాధీశుడైనటువంటి రాజా హరిసింగ్ యొక్క తనయుడే ఈ కరణ్ సింగ్. వీరు కాశ్మీర్కు గవర్నర్గా పనిచేయడం జరిగింది. సో ఇలా సొంత రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తులు వీరని చెప్పవచ్చు. అయితే మనకు హైదరాబాద్కి సంబంధించింది కూడా ఇక్కడ